పిల్లలు ఇవాళ మనం ఇడ్లీలోకి దోశల్లోకి గుళ్ళు కొబ్బరి ముక్కల చట్నీ చేసుకుందామమ్మా. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ గుళ్ళు కొబ్బరి ముక్కలు పచ్చిమిరపకాయలు ఉన్నాయన్నీ పోపు సరుకులు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు ఆవాలు ఉప్పు టేస్ట్కి ఇవన్నీ కూడా మనకి పోపు సరుకులు అనమాట. మనం ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. మూకుట్లో ఆయిల్ పోసుకుని గుళ్ళు వేపించుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. గుళ్ళు వేసుకుందాంరా. ఇందులో వేరుశనగ గుళ్ళు వేసుకుని ఇది దోరగా వేపించుకుందామమ్మా. చూసారా పిల్లలు, గుళ్ళు అయితే వేగిపోయి నేను బౌల్లో తీసేసుకుంటున్నాను. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేస్తానమ్మా. అమ్మ ఇవి కూడా వేగిపోయినాయి. ఈ పల్లీల దాంట్లోకి నేను ఇది కూడా తీసేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలని. ఇప్పుడు మనం పోపు ఈ నూనెలోనూ పోపు తయారు చేసేసుకుందారా. కొంచెం ఆవాలు, కొద్దిగా మినపప్పు, ఎండుమిరపకాయ ముక్కలు, కొద్దిగా జీలకర్ర వేస్తానమ్మా. జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ఈ పోపు మనం పక్కన పెట్టేసుకుందాం. ఇలాగా అమ్మ మనం బౌల్లోకి ఇప్పుడు కొబ్బరి ముక్కల్ని, చింతపండు పిక్కర, కొంచెం చింతపండు వేసుకోవాలి ఇందులోను. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుంటే బాగుంటుందిరా. ఒక్క వెల్లుల్లిపాయ రేక వేస్తానమ్మా. ఒక వెల్లుల్లిపాయ రేక. తర్వాత ఈ పప్పులు, ఈ పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేస్తాను. ఇప్పుడు మిక్సీ పట్టుకుంటాను. పిల్లల చట్నీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, నిజంగాను టేస్ట్ చేయటానికి నోట్లో పెట్టుకున్నాను రా. ప్రాణం లేచి వచ్చినట్టు అయింది. ఎందుకంటే ఈ మధ్యలో చేయట్లేదు. దగ్గులు ఆవేశాల కింద ఉంటాయి కదా, పెద్ద వయసు కదమ్మా. కానీ చాలా టేస్టీగా ఉందిరా. మీరు కూడా ట్రై చేయండి. ఇందాక ఉప్పు వేయటం చూపించలేదు, మర్చిపోయాను. ఉప్పు వేసుకోండి అమ్మా. ఇలా ట్రై చేసి కామెంట్ పెట్టండి రా.